హాయ్ గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. మేము నిన్ననే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, నిన్న నైట్. సో ఈరోజు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేస్తాము, ఈరోజు ఏమేమి జరుగుతుందో అంతా ఈ వీడియోలో చూసేయండి. సో ఇప్పుడు రెడీ అవ్వాలి. మార్నింగ్ కుంకుమార్చన ఉంది టెంపుల్లో. తర్వాత రాఖీ సెలబ్రేట్ అయితే చేసుకుంటాము, ఫ్యామిలీ అందరు వస్తారు. సో అందరినీ చూపిస్తా, రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంతా ఈ వీడియోలో చూసేయండి. చాలా బాగుంటుంది ఈ వీడియో. యాక్చువల్గా నేనే ఈ వీడియో తీయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఎలా వస్తుంది, ఎవరెవరికి రాఖీ కడతా అని చెప్పి. సో లెట్స్ గో గైస్, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వస్తా, అంటే స్నానం చేసుకొని నా డ్రెస్, నా లుక్ అంతా చూపిస్తా. సో నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడు మా హనీ అరుస్తుంది, ఏమైంది ఇది నా మేకప్ ఎలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎప్పుడు వేసే రొటీన్ హెయిర్ స్టైల్, ఎందుకంటే చెప్పాను కదా నాకు హెయిర్ స్టైల్స్ రావని చెప్పి. సో నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ నా డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరం టెంపుల్కి వచ్చినాం. హాయ్ చెప్పు ఫ్రూటీ. హాయ్ ఫ్రూటీ పాప ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. బాగుంది, అది నీ బ్యూటీ. టెంపుల్లో అయితే పూజ స్టార్ట్ అయింది. ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ చేశారు. పూజలో అయితే మా అత్తమ్మ, మామయ్య, నేను, ఇంకా మా చెల్లి, ఫ్రూటీ పాప అయితే కూర్చున్నాము. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. రోజు గణపతి పూజ, అభిషేకం, ఇంకా కుంకుమార్చన అయితే చేస్తున్నారు. రేపైతే ధ్వజస్తంభానికి సంబంధించిన పూజలన్నీ చేస్తారు. సారీ, రేపు కాదు, అంటే ఈ రోజే మా ఊర్లో పూజ ఉందన్నమాట. సాటర్డే రోజు ఎవరైనా రావాలనుకుంటే బోడకొండ గ్రామంకి రండి. 9 o'clock పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మేము మాత్రమే పూజలో కూర్చున్నాము, ఎందుకంటే ఎవరూ రాలేదు ఆ టైంకి, అందుకే మేమే కూర్చున్నాము. ఇక్కడ ఇలా ముగ్గు వేశారు కదా, ఇది ధ్వజస్తంభానికి సంబంధించిన ముగ్గు. ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నాము. నిజంగా పూజ చేసినంత సేపు చాలా ప్రశాంతంగా, చాలా బాగా అనిపించింది. ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్లి అమ్మవారికి అయితే అభిషేకం చేశారు. ఇక్కడ మేమైతే గౌరీ మాతని రెడీ చేస్తున్నాము. కుంకుమార్చన అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా చేశాము. చాలా మంది వచ్చారు అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేయడానికి. పోయినసారి అన్నారు, మీరు మాత్రమే పూజలో కూర్చుంటారేంటి, వేరే వాళ్ళు లేరా, ఊరు వాళ్ళు రారా అని చెప్పి. అందరూ వస్తారు కానీ వీడియో తీయడానికి కుదరదు. ఈసారి అయితే అందరినీ క్యాప్చర్ చేసా. కల మమ్మీ హాయ్, మనసుని చూపించా. హాయ్ హాయ్ టైగర్. హాయ్ టైగర్ బాబా వచ్చిండు ఫైనల్ గా. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు, చాలా లేట్ వచ్చారు. ఎందుకు లేట్ వచ్చారు? తిండి ఎక్కువైంది. తిండి ఎక్కువైందంట. కూడా తిండి ఎక్కువైంది. మేము మార్నింగ్ నుంచి తినలే, నీకు తిండి ఎక్కువైంది. మనశ్రీ నా వీడియోలు ఎప్పుడు చూడలే కదా. హాయ్ చెప్ప మనశ్రీ. అక్కడ అది ఇస్తున్నారు, గుమ్మడికాయ కొడుతున్నారు, మేము చూడొద్దు, అందుకే బయటికి వచ్చేసినాం కదా కన్నా. ఫ్రూటీ ఇట్లా, ఫ్రూటీ ఫ్రూటీ. మేము మంచిగా పూజ చేసినాం కదా మనం. మా ఫ్రూటీ పాప ఫస్ట్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎట్లా అయింది, ఏంది బొట్టేది, ఏది ఇదంతా, ఏంది కథ ఏంది, అప్పుడు ఎంత క్యూట్గా వచ్చినా. నేను కూడా అట్లనే అయినా. అవునా, సేమ్ పించ్. ఫ్రూటీ స్టార్టింగ్ లో మంచి క్యూట్గా వచ్చింది, ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. సో మాతో పాటు మొత్తం పూజ కంప్లీట్ చేసింది చిట్టి తల్లి కదా. అసలు మొత్తం మాతోని పూజలో కూర్చుంది, గౌరీ పూజ చేసింది, వినాయకుడి పూజ చేసింది, అభిషేకం చేసింది, ఇంకా కుంకుమార్చన చేసింది.
శబాష్ ఫ్రూటీ, నువ్వు మంచిగా చదువుకుంటావు, నీకు మంచి భర్త వస్తాడు. సిగ్గుపడుతుంది. సరే సరే సరేలే సరేలే సరే, మంచి చదువుకుంటావు, మంచి జాబ్ వస్తుంది. ఇంకా ఇంకేం కావాలి చెప్పు, ఇంకేం కావాలి చెప్పు, ఇంకేం కావాలి? అంతేనా? యూట్యూబ్లో ఫేమ్ రావాలి, ఆల్రెడీ ఫేమ్ ఉందనుకోండి, ఇంకా మంచి స్థాయిలో రావాలి కదా. హాయ్ చెప్పండి. వీళ్ళు కెమెరామ్యాన్లు, ఆడిప్పుడే వచ్చిండు ఈడు కెమెరామ్యాన్. ఎట్లుందిరా వీడియో తీస్తుంటే? పాపం ఈరోజు వీడియోలు తీసి అలసిపోయేది కదా. అయ్యో నా దగ్గరకు వచ్చింది ఎవరు? ఇప్పుడైతే చూసారు కదా, మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే కుంకుమార్చన చేసాము, అభిషేకం చేసాము, ఊళ్ళో చాలా మంది వచ్చారు. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే రాఖీ సెలబ్రేషన్స్ అనమాట. మా ఇంట్లో మేమందరం రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఇంకా హడావిడి ఎలా ఉంటుందో ఇంకా ఈ వీడియోని కంటిన్యూగా చూసేయండి. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకటే డ్రెస్ మీద అన్ని ఈవెంట్స్ బాగుండవు కదా. ఫస్ట్ పూజ కంప్లీట్, నెక్స్ట్ రాఖీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. రాఖీ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది, మీరు చూసి కమెంట్ చేయండి. సో మా పూజ ఎలా అనిపించింది అదంతా కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాం. బాయ్. చలో ఇప్పుడైతే మా రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ మా ఇంట్లో పెద్దక్క కాబట్టి ఇంకా పెద్దక్కతో రాఖీ కట్టడం స్టార్ట్ అయింది. మార్నింగ్ కుంకుమార్చన అభిషేకం అని చాలా అలసిపోయాము, అందుకే రాఖీ కట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఏంటి ఇంతమంది అన్నదమ్ములా అని అనుకోకండి, అందులో ఓన్లీ మాకు 3 అన్నదమ్ములు మాత్రమే ఉన్నారు, మిగతా 4 మా బమ్మర్దులు. హాయ్. హడావిడిలో నేను సరిగా రెడీ కూడా అవ్వలేదు, నాకేం హెయిర్ స్టైల్ వేసుకోవాలో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే నేను మా తమ్ముడికి రాఖీ కట్టిన. ఫస్ట్ పెద్దతో స్టార్ట్ చేస్తారు, కానీ అక్కడ మా చిరితల్లి మా అన్నకి రాఖీ కడుతుంది. మా చిరితల్లికి కట్టడానికి రావట్లేదు, ఒక్క రాఖీ ఒక 10 minutes దాకా కడుతుంది అక్కడే కూర్చొని. అలానే మేమైతే అసలు డిస్టర్బ్ చేయలేదు, టేక్ యువర్ టైం అని అలానే వదిలేసాము. నేను ఇక్కడ చెప్తున్నా అనమాట, గంట సేపు కడుతుంది ఇప్పుడు ఫ్రూటీ అని చెప్పి. ప్రతిసారి మంచిగా 4 కూర్చోపెట్టి రాఖీ కడతాము. ఈసారి ఒకరు రాలేదు అనుకుంటున్నారా, అదే మా సాయన్న అయితే రాలేదు, మా పెద్దమమ్మీ వాళ్ళైతే ఈసారి కూడా రాలేదు అనమాట. ఇంకా నేనైతే 3 రాఖీ కట్టేశాను. మేమైతే చాలా ఫన్ చేసాము రాఖీ కట్టేటప్పుడు, చాలా నవ్వుకున్నాము. ఆ వాయిస్ సరిగా లేదని పెట్టలేదు. 2 గంటలు చిట్టి తల్లి రాఖీ కట్టడానికి 1 గంట సేపటి నుంచి తనలాడుతుంది. వచ్చారు టైగర్ కన్నాక ఏమైందంటే డల్ అయిపోయిండు. టైగర్ దారా తొందరగా కట్టవా, ఇప్పుడే వచ్చారు. చిట్టి కన్నమ్మ వాళ్ళ మామలకు కట్టడానికి ఎంత టైం పడుతుందంటే, యాక్చువల్గా ఏమైందంటే రాఖీ కట్టాము కానీ స్వీట్స్ తీసుకురావడం మర్చిపోయాము. అంటే ఉన్నాయి బట్ అక్కడికి తీసుకురాలేదు. ఇంకా వెంటనే లోపలికి వెళ్ళి స్వీట్స్ అయితే తీసుకొచ్చాను. మీకు ఏది కావాలో చెప్పండి, అదే తినిపిస్తా అని చెప్పి. నాకైతే ఒక్కొక్క అన్నతోని ఒక్కొక్క బాండ్ ఉందన్నమాట. ఇంకా చిన్నప్పుడు మంచిగా ఉంటుండే, కానీ పెద్ద అయ్యేసరికి మాటలన్నీ తగ్గుతూ వస్తున్నాయి. కానీ మేమందరం మంచిగా కలిసి మెలిసి ఉంటాము. మేమైతే రాఖీ కట్టేశాము, కానీ మా చిన్ని అక్కకి రావడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే అక్క లేట్ కట్టింది. అవును స్వీట్స్ వాళ్ళు మా పెద్దమమ్మీ రాఖీ కడుతుంది, ఫస్ట్ రాఖీ. అయితే నేను ఎందుకు కడుతున్నా అంటే పిల్లలకు కూడా, పిల్లలు మాకు రక్ష, మేము వాళ్ళకి రక్ష, అందుకనే కడుతుంది. తొందరలో పెళ్లి కావాలి, అందరం వీడియో
నువ్వు హ్యాపీగా ఉండి నన్ను వీడియోలు తీసి హ్యాపీ ఉంచా. చిన్ని షైని ధూన్లా ఏమో పెడతా. అదేంటి అక్క చెల్లెళ్ళు తల్లి కూతుళ్ళు రాఖీ కట్టుకుంటున్నారు అనుకుంటున్నారా? రాఖీ ఎవరన్నా కట్టుకోవచ్చు. అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి మనం రాఖీ కట్టొచ్చు. మనం ఒకరి దగ్గర సేఫ్ గా ఫీల్ అవుతున్నాం అంటే వాళ్ళకు కూడా మనం రాఖీ కట్టొచ్చు. హస్బెండ్ అండ్ వైఫ్ కూడా రాఖీ కట్టుకుంటారు. మా అక్క ఏంటి ముఖం అలా పెట్టింది అని అనుకుంటున్నారా? టైగర్ బాబు ఫుల్ గా ఏడుస్తున్నాడు, వాడికి ఫీవర్ వచ్చింది. అందరికి మా ఇంట్లో నా పెళ్లి గురించే ఉందన్నమాట. అందరు పెళ్లి గురించి ఆశీర్వదిస్తారు. ఏమో చూద్దాం, నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుండంట. మన బ్యాక్గ్రౌండ్ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ రావాలి. సో నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఆశీర్వదించండి. నెక్స్ట్ ఇయర్ కల్లా పెళ్ళి అయితే లేదు చూద్దాం. మాక్సిమం మా ఇంట్లో నా పెళ్లి కోసమే అందరు దీవిస్తారు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసుకునేది మా ఇంట్లో నేనే కాబట్టి. మీరు ఎక్కువగా అడుగుతారు కదా, చందన పెద్దనా నీకంటే నువ్వు పెద్దనా అని చెప్పి. మా ఇద్దరికి జస్ట్ 9 days డిఫరెంట్. 9 days పెద్ద నేను, అంతే. మా చిన్న అక్క మా తమ్ముడికి రాఖీ కడుతుంది ఇక్కడ. బంగారు తల్లికి రాఖీ ముఖం పెట్టు. ఆమె లేచింది. మాకంటే బంగారు తల్లికి ఎక్కువ రాఖీలు ఉన్నాయి. బంగారు తల్లికి బంగారు. ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే అదొక పెద్ద ఫంక్షన్ లాగా అయిపోతుంది మా ఇంట్లో. ఇంకా మా హడావిడి అలా ఉంటది అనమాట. మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము. వీడియోస్ అనే కాదు, వీడియో లేకపోయినా సరే మేము అంతే ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మా గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా నిండిపోతాము. మా మమ్మీ వాళ్ళు మా ఇద్దరు మామలకి రాఖీ కడుతున్నారు. మా ఇందులో పెద్ద చిన్న ఎవరో కమెంట్ చేసి చెప్పండి. తెలుసు కానీ అంటున్నా నేను నార్మల్ గా. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మా మామయ్యలు ఇద్దరికి రాఖీ కడుతున్నారు. చిన్నప్పుడు ఏం చేస్తుండే అంటే అందరిని కూర్చోబెట్టి అందరికి రాఖీ కడుతుండే. ఈవెన్ మా ఇద్దరు మామలకు కూడా రాఖీ కడుతుండే. మేము ఇద్దరు మామలకి రాఖీ కట్టిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంటే మా మామయ్య నాకు దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించిండు. మస్తు నవ్వుకున్నాం మేమందరం. తర్వాత కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించిండు. ఇంకా చెప్పాను కదా మా ఇంట్లో నన్ను అందరు అలానే ఆశీర్వదిస్తారని చెప్పి. చూసారుగా మా రాఖీ సెలబ్రేషన్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మేమైతే అందరం ఆడోళ్ళం కూడా రాఖీ కట్టుకున్నాము. సో పూజ అండ్ రాఖీ రేపు వేరే ఫెస్టివల్ ఉంది, అది కూడా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను త్వరలో. మీరు వెయిట్ చేయండి, ఓకేనా? సో ఇదనమాట వీడియో. మీకు ఎలా అనిపించిందో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.